బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఆయనతో పాటుగా మరో 17 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఏళ్లుగా దామోదర్ మోస్ట్ వాంటెడ్ గా అయితే ఉన్నారు. ఇక దాదాపు 30 ఏళ్ల పాటు పార్టీలో పనిచేశారు. ఆయనది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామం. ఇక 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావు పైన 50 లక్షల రివార్డు ఉంది. ఇక ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి అయినటువంటి చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. దామోదర్ చొక్కారావు అలియాస్ దామోదర్ అయితే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్నటువంటి భారీ ఎన్కౌంటర్ లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ తగిలింది. అంటే మృతుల సంఖ్య పరంగా చాలా పెద్ద లాస్, ఆల్మోస్ట్ 17 మంది చనిపోయారు. అయితే ఆ 17 మందిలో కూడా ఒక వ్యక్తి ఎవరైతే చాలా మావోయిస్ట్ యాక్టివిటీ చాలా యాక్టివ్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చొక్కారావు అలియాస్ దామోదర్ అంటే తెలుగు వ్యక్తి, ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామం చెందినటువంటి దామోదర్ అలియాస్ చొక్కారావు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా స్పష్టంగా ఒక ప్రకటన అయితే బయటకు వచ్చేసింది. ఇటీవల చూసినా మనం ఏ స్థాయిలో అటాక్ జరిగింది భారీ అంటే పోలీసులను టార్గెట్ చేసి సైనికులు వెళ్తున్నటువంటి వ్యాన్ ని ఐడీ ప్లాస్ తో పేల్చిన తర్వాత అందులో 8 మంది నుంచి 9 మంది దాకా సైనికులు చనిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 17 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అందులో తెలుగు వ్యక్తి వరంగల్ జిల్లా చెందిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామానికి చెందినటువంటి చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా మృతి చెందడం జరిగింది. ఇది ఒక పెద్ద షాక్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది మావోయిస్ట్ పార్టీకి. ఎందుకంటే ఆయన పైన ఆల్మోస్ట్ 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అంటే పోలీసులు జనరల్ గా మావోయిస్ట్ యాక్టివిటీస్ లో చాలా సివియర్ గా ఉండి అన్ని యాక్టివిటీస్ లో కొంత ముందుండే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని పట్టుకునేందుకు, అతన్ని అంతమొందించేందుకు రివార్డు ప్రకటిస్తూ ఉంటారు. అంటే 50 లక్షల రూపాయల రివార్డు ఆల్రెడీ ఉందంటే ఏ స్థాయిలో అతను మావోయిస్ట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా పోలీసులపై ఏ విధంగా అంటే వారికి అడ్డుగా ఉన్న వ్యక్తులపై ఏ విధంగా అతను అటెంప్ట్ చేస్తారు, అంటే ఏ విధంగా ఎదుర్కొంటారనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక తెలంగాణలోనే ఆయన పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అయితే ఓవరాల్ గా 50 లక్షల రివార్డు అయితే తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రూపాయల అతని తలపైన 25 లక్షల రూపాయల రివార్డు ప్రకటించడం జరిగింది. ఆయన 6 నెలల కిందటే తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆ 30 ఏళ్ళుగా దాదాపు ఆ యాక్టివిటీస్ లో మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఉండటం కానీ, కీ రోల్ పోషించడం కానీ, అటాక్స్ విషయంలో కానీ, లేదంటే కొన్ని ఏదైతే ప్లానింగ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన వ్యూహాలు రచించడం కానీ, వాటిలో కూడా చొక్కారావు అలియాస్ దామోదర్ చాలా తలపని చేయగా మనం భావించాల్సి ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో ఆయన ఇంపాక్ట్, అతనిపై 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఇప్పటికే ఉంది. అంటే అతని పట్టు అంత మోస్ట్ వాంటెడ్ గా ఆయన పోలీసులకు ఉన్నారు. సో ఈ క్రమంలో ఇటీవల ఛత్తీస్గఢ్ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చనిపోయిన 17 మందిలో ఇతను కూడా చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నారు. ఇది మావోయిస్ట్ పార్టీలకి నిజంగానే ఒక పెద్ద షాక్ గా భావించాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.